టీఎస్ఎంసెట్ 2025 సంబంధించి ఈ వీడియోలో వచ్చేసి మీకు రెస్పాన్స్ షీట్ అండ్ ఆన్సర్కి అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. అఫీషియల్గా మీరు ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని మీరైతే చెక్ చేసుకోవచ్చు. అది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది కూడా మీకు క్లియర్గా ఈ యొక్క వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అప్కమింగ్ వీడియోస్లో మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టాప్ కాలేజెస్ ఏంటి, కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, కౌన్సిలింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా మీకు 1 by 1 వీడియోస్లో మీకైతే వస్తూనే ఉంటాయి. అవన్నీ కూడా ఫాలో అయిపోతే సరిపోతుంది. అండ్ మనకి ఇప్పుడు వచ్చేసి రెస్పాన్స్ షీట్ అండ్ ఆన్సర్కి అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. అఫీషియల్గా మీరు ప్రతి ఒక్కరు కూడా అఫీషియల్ వెబ్సైట్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీరు డైరెక్ట్గా మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది వచ్చేసి మీకు ఒక వెబ్సైట్ లింక్ వచ్చేసి మీకు వాట్సాప్, టెలిగ్రామ్లో మీకైతే సెండ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి అయితే మీరైతే మెంటర్షిప్ సంబంధించి ఒక డీటెయిల్స్ అనేవి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. అండ్ ఫీజు వచ్చేసి 1000 రూపీస్ అయితే ఉంటుంది. మీకు వచ్చేసి ఇందులో మీకు కాలేజెస్ అండ్ కోర్సెస్ లిస్ట్తో పాటు నెక్స్ట్ మీ ర్యాంక్ ఏ కాలేజీలో సీట్ వస్తుంది ఏంటి అది కూడా మీకైతే కంప్లీట్గా లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు డెసిషన్ మేకింగ్ అయితే ఉంటుంది. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కావచ్చు, నెక్స్ట్ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా కూడా మీకైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు సపరేట్ వాట్సాప్ గ్రూప్లో లేటెస్ట్ అప్డేట్స్ అని కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 24/7 మీకు టెక్స్ట్ మెసేజెస్ కావచ్చు, లేదంటే కాల్ సపోర్ట్ కూడా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అండ్ యూపీఐ ఐడి వచ్చేసి MCET@OKSBI, లేదంటే ఈ యొక్క స్కానర్ కూడా మీరైతే పేమెంట్ అనేది చేసుకోవచ్చు. లేదంటే నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ అయిన తర్వాత మీరు వచ్చేసి ఈ యొక్క వాట్సాప్ నంబర్కి మీరైతే స్క్రీన్ షాట్ అయితే పెట్టాలన్నమాట. మీ యొక్క పేమెంట్ ఐడి ఏంటంటే వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8179406281 మీరైతే స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా లేట్ చేయకుండా మీరైతే మెంటర్షిప్లో జాయిన్ అయిపోండి. మీకు ర్యాంక్ ఎంత వచ్చినా కూడా 100% మీకు సీట్ అయితే రావడం జరుగుతుంది. చాలామంది కూడా మెంటర్షిప్ ఇస్తారు అండ్ ప్రీవియస్ ఇయర్స్ వాళ్ళు ఎంతమందికి ఇచ్చారు ఏంటి అనేది కూడా చెప్పరు. ఊరికే పైకి టెక్స్ట్ మెసేజెస్ పెట్టేస్తారు. అవి నిజమో కాదో, లేదంటే వాళ్ళ ద్వారానే ఎవరన్నా చార్జ్ చేయించి పెట్టించవచ్చు కూడా చాలా మందిలో డౌట్ అయితే ఉంది. అది అలా కాదు. వాట్సాప్, టెలిగ్రామ్లో డైరెక్ట్గా నేను అలాట్మెంట్ లెటర్స్ అయితే ఉన్నాయి. అండ్ లాస్ట్ ఇయర్ మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్వి అవన్నీ కూడా మీకు వాట్సాప్, టెలిగ్రామ్లో సెండ్ చేస్తాను. అవన్నీ చూసిన తర్వాత మీ యొక్క డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకొని మెంటర్షిప్లో మీరైతే జాయిన్ అయిపోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఒక రెస్పాన్స్ షీట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా మీకైతే చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ వచ్చేసి రెస్పాన్స్ షీట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డీటెయిల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క నేమ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏ రోజు ఎగ్జామ్ ఉంది అండ్ డేట్ అండ్ టైం కూడా మీకు ఎక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ అంటే మీరు ఇంజనీరింగా, లేదంటే బీఫార్మసీ అండ్ ఫార్మడీయా, అగ్రికల్చర్ అలా మీకు సంబంధించి ఉంటుంది కదా. అండ్ ఇలా అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ వచ్చేసి మీరు 1 by 1 మీ యొక్క క్వశ్చన్స్ అన్ని కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ పెట్టారు అండ్ కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది కూడా ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. ఇక్కడ 1 by 1 మీకైతే చూస్తాను. అండ్ ప్రజెంట్ నేను వచ్చేసి అండ్ ఎంపీసీ వాళ్ళది, ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళది అయితే డౌన్లోడ్ చేశాను. నా దగ్గర డెమో ఉంది, అది చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అదే చూడండి, ఇక్కడ వచ్చేసి మీకు ఫస్ట్ క్వశ్చన్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఉంటుంది కదా, ఈ క్వశ్చన్ ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ అయితే వీళ్ళైతే ఇస్తారనమాట. ఇక్కడ గ్రీన్లో ఉన్నది కరెక్ట్ ఆన్సర్. అండ్ మీరు ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్లో క్వశ్చన్ ఐడి అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ 3 అంటే మీరు ఆప్షన్ 3 అనేది సెలెక్ట్ చేసుకున్నారు, అంటే ఆప్షన్ 3 సెలెక్ట్ చేసుకున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనమాట. అందుకని మీకు ఒక మార్క్ అయితే రావడం జరుగుతుంది. ఇలా 1 by 1 ప్రతి ఒక్కరు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ ఇది. అండ్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ అనమాట. అండ్ మీరేం సెలెక్ట్ చేశారు, ఆప్షన్ 3 అనేది సెలెక్ట్ చేశారు కాబట్టి ఇక్కడ మీకు రాంగ్ అనమాట, అంటే మీకు మార్క్ అనేది ఇవ్వరు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో క్వశ్చన్ అయితే చూస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఏమున్నాయి ఇక్కడ చూడండి.
ఇక్కడ మీకు టేబుల్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది కదా. అండ్ దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. మీరు కూడా ఆప్షన్ 1 అనేది మీరైతే సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి మీకు ఒక రైట్ 1 మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇలా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకొని వెబ్సైట్ లింక్ వచ్చేసి మీకు వాట్సాప్ టెలిగ్రామ్లో మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అదే మీరు అండ్ బైపీసీ అయితే కనుక బోటానీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సంబంధించి మీకు అన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా 1 by 1 మీరైతే డౌన్లోడ్ చేసుకొని మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ నుంచి మీకు అదే చూడండి, మ్యాథ్స్ ఎక్కడితో ఎండ్ అయింది, 80 క్వశ్చన్స్ కదా మ్యాథ్స్. 80 క్వశ్చన్స్ అయిన తర్వాత మీకు ఏం స్టార్ట్ అవుతుంది, ఫిజిక్స్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఒక 80 క్వశ్చన్స్తో ఇక్కడ మ్యాథ్స్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి కనపడుతుంది కదా, ఇక్కడ ఫిజిక్స్ అని, ఇక్కడ వచ్చేసి మీకు ఫిజిక్స్ అనమాట. ఈ యొక్క 80 క్వశ్చన్ మళ్ళీ 40 క్వశ్చన్స్ దాకా ఫిజిక్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు కెమిస్ట్రీ కూడా ఉంటుందన్నమాట. మీరు ఇలా 1 by 1 మీరైతే డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా మీరు ఇప్పుడే చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు మంచి స్కోరింగ్ వచ్చి అండ్ ర్యాంక్ కొంచెం మార్క్స్ అటు ఇటు వస్తున్నా కూడా మెంటర్షిప్లో జాయిన్ అయిపోండి. అండ్ ఎలా వచ్చినా కూడా నేను సీట్ వచ్చేటట్లు నేను చేస్తాను. అవన్నీ కూడా మీకు కరెక్ట్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ విధంగా మీకైతే ఎవరు ఇవ్వలేరు, అదైతే ముందే చెప్తున్నాను. అండ్ ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడతో మీకు ఫిజిక్స్ కూడా అయిపోతుంది. 120 క్వశ్చన్స్తో మీకు ఫిజిక్స్ అనేది అయిపోయి నెక్స్ట్ మళ్ళీ కెమిస్ట్రీ కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కెమిస్ట్రీ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి 121 నుంచి. అండ్ ఈ విధంగా 121 నుంచి ఒక 40 క్వశ్చన్స్ దాకా మీకు కెమిస్ట్రీ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఈ విధంగా మీరు అన్ని క్వశ్చన్స్కి అయితే చెక్ చేసుకోండి. 160కి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇక్కడ 160కి మొత్తం అంటే క్వశ్చన్ పేపర్తో పాటు అండ్ కరెక్ట్ ఆన్సర్ అయితే ఇస్తున్నారు. అండ్ మీరు ఏ ఆన్సర్ అయితే ఏ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో అది కూడా ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ ఏమని ఉంది చూడండి ఒకసారి. క్వశ్చన్కి లాస్ట్ క్వశ్చన్కి ఇచ్చిన 4 ఆప్షన్స్లో 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ వచ్చేసి మీరు కూడా ఆప్షన్ 4 అనేది మీరైతే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇలా 1 by 1 160 క్వశ్చన్స్కి అండ్ ఎన్ని వస్తున్నాయి అనేది కూడా మీరైతే నోట్ చేసి పెట్టుకోండి. 160కి ఎన్ని వస్తున్నాయి అనేది కూడా నోట్ చేసి పెట్టుకుంటే మీకు ప్రతి ఒక్కరు కూడా తెలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియో ఆల్రెడీ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. అంటే ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది మళ్ళీ ఒకసారి మీకైతే అప్లోడ్ చేస్తాను. ఒకసారి మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా మీరైతే ముందే చెక్ చేసుకుంటే మీకే ఒక క్లారిటీ వస్తుంది, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఏంటి అనేది కూడా. నెక్స్ట్ ఏం చేస్తానంటే అండ్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు డైలీ అంటే ఒక 3 days ఎంసెట్ వాళ్ళు ఇంజనీరింగ్ వాళ్ళు జరిగింది కదా ఎంసెట్, నెక్స్ట్ వచ్చేసి 2 days వచ్చేసి అండ్ అగ్రికల్చర్ వరకు అయితే జరిగింది కదా. అండ్ ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ యాడ్ అవ్వచ్చు అనేది కూడా జస్ట్ ఒక ఐడియా కోసం మీకు అయితే చెప్తాను. దాన్ని బట్టి కొంచెం మీరైతే యాడ్ స్కోరింగ్ అనేది మీరైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని బట్టి మనకి ఎంత ర్యాంక్ వస్తుంది అండ్ ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది ముందుగానే మనమైతే ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. అండ్ అఫీషియల్గా జస్ట్ మీకు ఇది ఒక ఐడియా కోసమే, అంతేగాని 100% అనుకోకండి. జస్ట్ ఒక ఎస్టిమేషన్ కోసం మాత్రమే ముందే ఒక అంచనా వేసుకొని ముందుగా ఒక ప్లాన్ చేసుకొని ఉంటాం. అంతేగాని ఇదే 100% కరెక్ట్. ఇప్పుడు నేను రెస్పాన్స్ షీట్లో చూసుకున్నాను, ఇక్కడ నాకు 70 మార్క్స్ వస్తున్నాయి, రేపు రిజల్ట్లో 50-60 వచ్చినాయి అంటే ఏమో చెప్పలేం. ఇందులో ఏమన్నా మిస్టేక్స్ ఉండొచ్చు, లేదనుకుంటే నువ్వు కరెక్ట్గా చెక్ చేసుకోకపోవచ్చు. అందుకని ఇలా కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి కదా, ఇవన్నీ కూడా క్లారిఫై అవ్వాలంటే అఫీషియల్గా రిజల్ట్స్ వచ్చేంతవరకు అయితే మనమైతే వెయిట్ చేయాల్సిందే. అండ్ అప్పటి నుంచి మనం ఈ యొక్క ప్రిపరేషన్ నుంచి అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం పేపర్ వర్క్ అవన్నీ కూడా స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ప్రిపరేషన్ అయిపోయిందిలా అనుకొని వదిలేయడం కాదు, నెక్స్ట్ ఇంకా వర్క్ ఉంది. అండ్ ఎంత కష్టపడి ఇన్ని మార్క్స్ తెచ్చుకొని ఎంత ర్యాంక్ తెచ్చుకునే దానికంటే కూడా మెయిన్ పేపర్ వర్క్ అనేది కూడా మీకు అయితే ఇంపార్టెంట్. అవన్నీ కూడా మెంటర్షిప్లో మేమే ప్రొవైడ్ చేసి మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్లో జాయిన్ అయిపోండి. అండ్ లిమిటెడ్ ప్రైస్ మాత్రమే మీకైతే పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు మెంటర్షిప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్కానర్కి మీ యొక్క పేమెంట్ అనేది చేసుకోండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి చూడండి ఒకసారి చెప్తాను, 8179406281కి మీ యొక్క పేమెంట్ ఐడి సెండ్ చేస్తే అండ్ డీటెయిల్స్ కూడా మేము అడుగుతాం, అప్పుడు సెండ్ చేస్తే సరిపోతుంది. మీకు తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి ఏంటనేది కూడా మీకు 1 by 1 మీకైతే గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మెంటర్షిప్లో జాయిన్ అయిపోండి అందరూ త్వరగా.
మీకు ర్యాంక్ ఎంత వచ్చినా కూడా 100% సీట్ అయితే వస్తుంది. అది ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ ఫస్ట్ రౌండ్ నుంచే మనం టాప్ కాలేజ్ కోసం ట్రై చేయాలి. అంతేగాని సెకండ్ రౌండ్లో, థర్డ్ రౌండ్లో నా దగ్గరకు వచ్చి ఆ కాలేజీలో సీట్ కావాలి, ఈ కాలేజీలో సీట్ కావాలి అండ్ సీట్ వచ్చేటట్లు చేయండి అంటే ఇంకా అది నా చేతిలో ఉండదు. కాబట్టి ఫస్ట్ రౌండ్ నుంచే ఏదైనా చేయగలను నేనైనా. అండ్ అందుకని ఫస్ట్ రౌండ్ నుంచే మీరు ఇప్పుడే జాయిన్ అయిపోతే మెంటర్షిప్లో మీకు చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. అండ్ అలానే మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు వాటిలో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.